హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటో మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్, పులావ్, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పావు కిలో చిన్న సైజు టమాటాలు తీసుకొని 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఈ కర్రీలోకి ఇలా చిన్న చిన్న టమాటాలు అయితేనే టేస్ట్ బాగుంటాయి. టమాటాలను ఈ విధంగా మధ్యలోకి 2 ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలన్నింటికి ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకున్న పల్లీలు, 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, చిన్న సైజు అరకట్ట కొత్తిమీర తరుగు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా చిన్న టమాటాలతో కర్రీ చేసుకుంటే మనకి రైస్లో కలుపుకుని తినేటప్పుడు కూడా టమాటా ఉడికిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ సిమ్ ఫ్లేమ్లో ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు కనివ్వాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చినప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మనకు టమాటా కూడా సగం వరకు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. టమాటాలను చెదిరిపోకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నేను మసాలా వేసుకున్న మిక్సీ జార్లోని వాటర్ పోసి వేసుకుంటున్నాను. మనకి మసాలా అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు రసం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ సిమ్ ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ కర్రీని సిమ్ ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి, లేదంటే మసాలా అడుగు మాడిపోతుంది. 10 నిమిషాల తర్వాత టమాటా మనకి ఈ విధంగా ఉడికిపోయి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మనకి టమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా మసాలా కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం అన్నంలోకి స్పెషల్ ఆలూ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని మనం చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలూ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత అందులో 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎండు కొబ్బరి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు, ఎండు కొబ్బరి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్నాక అర గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాను మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు పావు కిలో బంగాళదుంపలను ఉడికించి పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం, 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఆలూ కర్రీని అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీలో గ్రేవీ ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని ఎక్కువ పోసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా ఆలూ మసాలా కర్రీ అన్నంలోకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ మసాలా కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్, చపాతీ, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు, కొబ్బరిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి, పల్లీలు బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలుకలు, చిన్న రాతి పువ్వు వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ల కారం, అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పావు గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత పావు కిలో వంకాయలను కడిగి 2 పక్కల ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయలను మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా బాగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం, 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి.
మీకు కర్రీ ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీలో 1 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్ను బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్, చపాతీ, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలుకలు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగాక 1 బిర్యానీ ఆకు, కరివేపాకు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక 2 టమాటాలు ఇలా ముక్కలుగా చేసి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా వేగిన తర్వాత అందులో 1/2 కిలో క్యాప్సికమ్ను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ క్యాప్సికమ్ను మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ మగ్గిన తర్వాత అందులో మిక్సీ వేసుకున్న పేస్ట్, సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో చింతపండు రసం, చిన్న నిమ్మకాయ సైజ్ కంటే తక్కువగా చింతపండును తీసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీలో 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
3 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ కర్రీ మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు కర్రీని బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఇప్పుడు రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.